నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫ్రైడే అనగానే మనకి మూవీ డే అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే చాలా కాలం తర్వాత మనకి ఈరోజు అనుష్క గారి సినిమా వచ్చేసింది. కాకపోతే విభిన్నమైన క్యారెక్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే అరుంధతి కావచ్చు, ఇలాంటి ప్యాటర్న్స్ చూసాం, కానీ ఇలాంటి గాంజా క్యారెక్టర్స్ కావచ్చు పూర్తి మాస్గా వచ్చేసింది అనుష్క. సో సినిమా ఘాటి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఘాటి అనే పెద్ద సినిమా. దీంట్లో ఉన్నవాడలో విక్రమ్ ప్రభు కొడుకు శివాజీ గణేష్ మనవడు హీరోగా చెప్పాలి. ఇక జగపతి బాబు, విటీవీ గణేష్, రవీంద్ర విజయ్, జిషుసేన్ గుప్తా, రాజు సుందరం, వీళ్ళందరూ క్యారెక్టర్లు. మనకు తెలియని పాత్ర కూడా చాలా ఉన్నాయి. అయితే మనకు తూర్పు కనుమల్లో గంజాయి స్మగ్లింగ్ ఎలా జరుగుతుందనే యాంగిల్లోనే తీశారు. మన గతంలో ఎర్రచందనం ఏ టైప్లో చేస్తారో కథ, అంటే కథాపరంగా దానికి సంబంధం లేకపోయినా కానీ ఈ కథ కూడా తూర్పు కనుమల్లో గంజాయి స్మగ్లింగ్, ఘాటీల్లో ఉండే జీవన విధానం వాటిని తీసుకుని చేసిన సినిమాగా చెప్పొచ్చు. అంటే కృషి జాగర్లమూడి ఈ సినిమా ఎందుకు చేశారంటానికి ఉదాహరణ ఏంటంటే, అది ఎర్రచందనం సినిమా అది పెద్ద హిట్ అయింది కాబట్టి, ఇది ఈ టైపు ప్యాటర్న్ ఘాటీల గురించి వీళ్ళ గురించి తెలియదు కాబట్టి ఇది చూపిస్తే సినిమా హిట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఎంచుకుని చేసినట్టుగా మనకు అనిపించుతుంది. కానీ మొన్న మధ్య వచ్చినటువంటి యొక్క హరిహర వీరమల్లు ఏదైతే ఉందో అది క్రిష్ జాగర్లమూడి తీసిన సినిమానే, కాకపోతే కొంతవరకు ఆయన డైరెక్షన్ చేశారు. అక్కడ కూడా ఆయన కొంత ఆశించినంత ఫలితాలు అయితే మనకు అక్కడ రాలేదు. సో ఘాటి పైన ఎలా ఉన్నాయి అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమా కూడా కృషి జాగర్లమూడి ఒక విధంగా చెప్పాలంటే హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నంత వరకు ఇది కృషి చేసాడు, ఇది బాగుంది అనుకున్నాం. కానీ ఈ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ వరకే బాగుంది, సెకండ్ హాఫ్ వరకు గాడి తప్పిందని అనుకోవాలి. ఫస్ట్ హాఫ్ వరకు కొంతవరకు ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఇవన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే అనుష్క పాత్ర, శీలావతి పాత్ర, బావగా దేశరాజు పాత్ర అనుష్కకి బావ అవుతాడు, విక్రమ్ ప్రభు పోషించాడు. వీళ్ళందరూ ఘాట్లలో పనిచేస్తూ అంటే స్మగ్లర్లకు సహకరించే బ్యాచ్గా చూపించారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తిగా జగదేవ పాత్ర ఉంటుంది, మంచివాడు చెడ్డవాడు తెలియనట్టుగా చూపించారు ఆ పాత్రని. అలాగే స్మగ్లర్లో రవీంద్ర విజయ్ కానీ, జిషుసేన్ గుప్తా కానీ వీళ్ళందరూ స్మగ్లర్స్. ఇక్కడ ఏంటంటే విక్రమ్ ప్రభుని ఫస్ట్ హాఫ్లో, ఎందుకంటే అతను పాత్ర చనిపోవడంతోనే సెకండ్ హాఫ్లో అనుష్క ఏం చేసింది అనేదే ఈ సినిమా చేశారు. ఎందుకంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అనుకున్నప్పుడు ఖచ్చితంగా హీరోని ఒక స్థాయి చిన్న హీరోని పెట్టుకుంటుంటారు సాధారణంగా ఎవరైనా చేసేది. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ సెకండ్ హాఫ్లో అనుష్క పాత్ర ఎలివేట్ అవ్వలేదు, ఎమోషన్ క్యారీ అవ్వలేదు. అక్కడ ఫెయిల్ అయిందనేది చెప్పాలి. సినిమా ఫెయిల్ అవడం విషయం అక్కడ జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే చాలా కాలం తర్వాత అనుష్క గారు సినిమాల్లోకి వచ్చారు, కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా ఎటువంటి ప్రమోషన్స్ కూడా రాలేదు. సో ఎందుకు ఏంటి అనే కారణాలు తెలియదు, కానీ దాదాపు మనం చూసుకుంటే రానా గారితో ప్లస్ అదేవిధంగా అల్లు అర్జున్తో కూడా వాయిస్ రికార్డ్స్ వచ్చినాయని సంగతి తెలిసిందే. సో ఎందుకని అనుష్క బయటికి రాలేదు, సినిమాలో మీకు ఎలాగ అనిపించింది అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళిద్దరూ చెప్పింది. ఇంకోటి అయితే ప్రభాస్ కూడా ట్వీట్ చేయటం ఈ సినిమా కోసం, అనుష్క రాకుండానే అనుష్కకు సపోర్టుగా వీళ్ళందరూ చేసిన పనులను చేశారు, కానీ జనాల్లో అది ఆ స్పందన లేదు. ఓపెనింగ్స్ అయితే చాలా పూర్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఈ సినిమా ఓపెనింగ్స్ ఫస్ట్ డే రిలీజ్ రోజున మార్నింగ్ షోకి జనం లేకపోవటం అనేది చాలా దారుణంగా ఉంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే అనుష్క పాత్ర మనకి గ్లామర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంది, కానీ ఇప్పుడు అరుంధతి కానీ లేకపోతే బాహుబలి కానీ అమ్మాయి ఫెరోషియస్గా చక్కగా తన పాత్రకు 100% న్యాయం చేసింది. ఇప్పుడు అరుంధతిలో నన్ను ఏం చేయలేరు అంటూ డైలాగు, పవర్ఫుల్ డైలాగులు చెప్పింది. కానీ ఇందులోకి వచ్చేసరికి చాలా పేలవంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేవు, ఆ ఎమోషన్ క్యారీ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో ల్యాగ్, ఇవన్నీ కొన్ని పాత్రలు ఎందుకు ఉన్నాయో ఎందుకు పోతున్నాయో అర్థం కాని విధంగా ఆ పాత్రలు ఉండడం. కానీ అనుష్క నుంచి నటన రాబట్టుకోవడంలో కృషి ఫెయిల్ అయ్యాడా, లేకపోతే నటనను ఎక్స్ప్రెస్ చేయడంలో ఆవిడ ఫెయిల్ అయిందని అర్థం కాని విధంగా సెకండ్ హాఫ్లో సినిమా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్యాడింగ్ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ ప్యాడింగ్కి సంబంధించి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ప్యాడింగ్ మనకు తెలియని ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, తెలిసిన ఆర్టిస్టులు చెప్పాలంటే 3 పాత్రలే చెప్పాల్సి వస్తుంది, 3-4 రాజు సుందరం తప్పితే. కాకపోతే ఏంటంటే లొకేషన్స్ పరంగా ఘాట్లలో మాత్రం లొకేషన్స్ పరంగా అయితే బాగుంది సినిమా. లొకేషన్స్ చూపించడం కానీ ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ కూడా అనుకున్న రేంజ్లో లేదు, బీజిఎం కూడా అనుకున్న స్థాయిలో లేదు. ముఖ్యంగా ఎమోషన్ క్యారీ అవడంలో ఒక విధంగా మ్యూజిక్ చేసింది బ్యాడ్ చేసిందా, ఎందుకంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా. ఇప్పుడు సీతమ్మ వారు లంకా దహనం చేసిందని డైలాగ్ చెప్పారు, లంకా దహనం చేయడమే సడన్గా రివోల్ట్ అయ్యి ఫైటింగ్స్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ
ఆ ఎమోషన్ లేకుండా, ఫీలింగ్స్ లేకుండా, కళ్ళలో ఆ ఎక్స్ప్రెషన్ పలకకుండా ఎంత చేసినా వేస్టే. అందువల్ల సెకండ్ హాఫ్ అనేది పూర్తిగా గాడి తప్పిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే భర్తని చంపిన వాళ్ళని అంతం చేసే ప్రతీకారం తీసుకునే పాత్రగా అనుష్క పాత్ర ఉంటుంది. వీళ్ళు కూడా స్మగ్లర్లో సహకరిస్తూ గంజాయిని చేరవేసే ఘాటీల్లో భాగంగానే ఉంటారు వీళ్ళు. అదే గంజాయిని మళ్ళీ దాన్ని ఒక లిక్విడ్ లాగా మార్చేసి దాన్ని కోట్ల రూపాయలు వ్యాపారం చేయడంలో మార్చడంలో చేసుకుంటూ వీళ్ళు కూడా సపరేట్గా చేయటం, ఇలా గంజాయిని ఎంకరేజ్ చేసేలాగా పాత్రలాగా ఉండే స్టార్టింగ్లోనే. ఆ తర్వాత మళ్ళీ అయితే చైతన్యం అప్పటికప్పుడే మళ్ళీ ప్యాటర్న్ మార్చడం, మళ్ళీ అసలు గంజాయి స్మగ్లింగ్ చేయడం ఏంటి, మనం ఇట్లాంటి పనులు చేయకూడదని మళ్ళీ చెప్పడం ఏంటో అర్థం కాల. కనుక చట్టపరంగా ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో అట్లా మార్చి ఉంటారేమో అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఘాటీ సినిమాకి సంబంధించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఘాటీ సినిమా చెప్పాలంటే ఇది స్వీటీ అమ్మాయిని, అనుష్క స్వీటీ అంటారు కానీ స్వీట్ ఏమాత్రం లేని ఘాటీ అని చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమాలో ఎమోషన్స్ క్యారీ అవ్వలేదు, చాలా గాడి తప్పిన సన్నివేశాలు, ల్యాగ్, సెకండ్ హాఫ్లో ల్యాగ్, ఇవన్నీ కలిపి అసలు ఏదో ఘాట్లలో ఎట్లా ఉన్న జీవన విధానం చూడటానికి వెళ్ళినట్టుగా ఉంది కానీ డాక్యుమెంటరీ లాగా అనిపించింది మనకి సెకండ్ హాఫ్లో చూసుకుంటే. కానీ సినిమా లాగా అనిపించలే మనకి. మరి ఇక్కడ క్రిష్ ఫెయిల్యూర్ కిందే వస్తుంది. ఎప్పుడైనా సరే కెప్టెన్ అనేవాడు డైరెక్టరే కాబట్టి క్రిష్కి ఇది చెప్పాలని ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ అయినా 2 సినిమాల్లో కూడా క్రిష్కి పెద్దగా బ్యాడ్ లెక్కనే చెప్పాల్సి వస్తుంది. ఓవరాల్గా ఈ ప్రతి సినిమాకి మధ్యలో చూసుకుంటే ఖచ్చితంగా సీక్వెల్ అంటూ వస్తూ ఉంటుంది. సో ఘాటీకి సీక్వెల్ ఏమైనా ఉంది అని చెప్పి ఏమైనా లీడ్ ఇచ్చారా లేదంటే ఏం చెప్తారు? అసలు వాళ్ళు లీడ్ కూడా ఇవ్వాలి. అనుష్కకి ఇక్కడతో సరిపెట్టేద్దాం అనుకున్నారో ఏంటో కానీ లీడ్ కూడా ఇవ్వలేదు. మరి అనుష్క ప్రమోషన్ చేసి ఉంటే ఏమైనా ఓపెనింగ్స్ వచ్చాయేమో. మరి మొత్తానికైతే ఓపెనింగ్స్ పరంగా కూడా చాలా పూర్ ఓపెనింగ్స్ ఉన్నాయి, కలెక్షన్స్ పరంగా పూర్ ఉన్నాయి. విధంగా చెప్పాలంటే వీరమల్లు దీనికైనా వేరేట్లు బెటర్ ఏమైనా అనేలాగా సినిమా అయితే ఉంది. అయితే ఇవంతా ముందే ఎక్స్పెక్ట్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగేటువంటి ఒక పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి అనుష్క ప్రమోషన్స్కి రాలేదు అనేటువంటి కొంత అనుకుంటున్నారు ప్రజల్లో. మాత్రం మీరేమంటారు? అయ్యుండొచ్చు, ఒక విధంగా మంచి పని చేసిందేమనిపిస్తుంది. ప్రమోషన్స్కి రాకపోవడం మంచిదేమనిపిస్తుంది. వచ్చిన తర్వాత కూడా జనం రాకపోతే మరి అది ఆవిడ ఫెయిల్యూర్ కింద వస్తుంది. ఆ విధంగా అయ్యుండొచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు వేరే ఏమైనా అయ్యుండొచ్చు. కానీ మొత్తానికైతే చాలా పూర్ టాక్ అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు. అది. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? నేనైతే 2.25 రేటింగ్ ఇస్తానండి. 5కి 2.25 రేటింగ్ ఇస్తాను. సో చూద్దాం సార్, మొత్తానికి ఘాటీ మాత్రం గాడి తప్పింది అన్నట్టుగా కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.